శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా. నేను వదిలేయమని కూడా చెప్పాం. ఎందుకంటే నువ్వు ఉంటేనే కాంగ్రెస్కు మంచి. నువ్వు ఒక్కనివి చాలు. టీఆర్ఎస్ను మెయ్య బొందబెట్టిండు, బీఆర్ఎస్ నువ్వు బొందబెడతావు. నువ్వు పోవద్దు బాబు. ఎందుకంటే నువ్వు ఉంటేనే కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం సీరియస్ ఉంటుంది, కొంచెం మసాలా ఉంటుంది. దాంట్లో నాన్ సీరియస్ పొలిటికల్ లీడరు కాబట్టి జనానికి నీ బేలతనం తెలుస్తుంది. పులకేసి వెంట అక్కడ మీటింగ్ పెట్టుకోవడాన్ని వ్యతిరేకించం మేము. కానీ శ్రీకాంతాచారి చనిపోయిన ప్రాంతంలో కనీసం శ్రీకాంతాచారికి మెమరీ అన్న కట్టించిందా మీరు? శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్గా ఉండాలని తెలంగాణ వచ్చినాక గజ్వేల్లో ఎర్రవెల్లి దగ్గర సంబంధించిన విలేజ్ మురళీ ముదిరాజ్ నా చావుతోనన్నా కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాడేమో అని ఆత్మహత్య చేసుకున్నాడు క్యాంపస్లో వాష్రూమ్లో. ఆ రోజు పరామర్శకు పోయినాం మేము. ఈ మీతోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అప్పుడు మాతో ఉండే. మమ్మల్ని 7 క్రిమినల్ కేసెస్ పెట్టి జైల్లో పెట్టింది. ఇంటర్ పేపర్ పరిచయం మీ అమ్మరికి సంబంధించిన కంపెనీ అంటారు, దాన్ని దిద్దడానికి ఇస్తే అది అవకతవకలు జరిగితే పిల్లగాలు చనిపోతే కనీసం ఊసు లేదు. ఇదే అశోక్ నగర్లో సోదరి బంజారా సోదరి చనిపోతే మీరు విద్యార్థుల పక్షాన అప్పుడే 30 నెలలకే మీరున్నట్టు విద్యార్థులు మీ వైపు ఉన్నట్టు భలే డ్రామా ఫ్రేమ్ చేస్తుండ్రు. దీంట్లో అసలు వీళ్ళని ఎవరినో ఈ రాస్తారు కదా స్పీచెస్ రాసేటోళ్ళని మెచ్చుకోవాలి. స్క్రిప్ట్ రైటర్లను బాగానే వాడుతున్నట్టు 2-3 మీటింగ్ ఒకరిని వాడుతున్నట్టుంది. కాంగ్రెస్ ముసలినక్క అయితే మెయ్య యువనక్క. మరి మీ అయ్య ఇంట్లో పడుకొని రాలేకపోతున్నాడో మిమ్మల్ని చూసి రాలేకపోతున్నాడో కానీ సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ మీకు ఉద్యోగాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీతో కాక ఇక్కడ ఉన్న డిఎస్ గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు మిమ్మల్ని ఆహ్వానించి కేంద్రంలో ఉన్న మా పార్టీని ఒప్పించి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మద్దతు చేస్తే ఆ రోజు ఎంపీటీసీ కూడా కానీ వార్డు మెంబర్ కూడా కానీ హరీష్ రావు మంత్రి అయింది. ఎంపీ కాగానే కేంద్ర మంత్రి ఇచ్చింది మేడం సోనియా గాంధీ. అక్కడేం చేసిండ్రు? సహారా కేసులో ఇరికి పిఎఫ్ కేసులో కార్మికులను మోసం చేస్తే అక్కడెక్కడ సిబిఐ వస్తుందో అని చెప్పి రాజీనామా చేసి వచ్చి ఇక్కడ జరుగుతున్న ఉద్యమంలో చేరినోడు కేసీఆర్. అది మా బెల్లయ్య నాయక్ ఇంకా మంచిగా చెప్తాడు. ఆడ అరెస్ట్ చేస్తారని ఈ ముసుగేసుకున్నాను ఊకున్నాను. తెలంగాణ రాగానే ఫక్త్ పొలిటికల్ పార్టీగా మార్చినాం. ఆగిందా? ఆగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే అమ్మ గింత మన రేంజ్కి గిదా దేశంను పాలించాలి మనం ఏమనుకుంటున్నాం. కేసీఆర్ అంటే మామూలుగా ఉండదని చెప్పేసి బీఆర్ఎస్ అని పెట్టుకుంటుంది. ఆ బీఆర్ఎస్ ఇటు పోగానే మీ చెల్లి వచ్చింది టీఆర్ఎస్ అని పెట్టింది. మళ్ళీ వెనకకు రాకుండా ఇప్పుడు మళ్ళీ ఈడ కేసులు వేపిస్తుంది. ఇంత గుంటనక్కలు మీరు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని అనే స్థాయి మనోది కేటీఆర్ది. ఇంతకుముందు మా ఐలన్ అన్నట్టు లెక్క కాదు నీ తిక్క తీరాలి. ఇవాళ మాకు పదవులు వచ్చినందుకు కూడా వాళ్ళు ఏదో కామెడీగా మొత్తం ట్రోల్ చేస్తున్నట్టు. అరే ఫాల్తున్నా సన్నాసులారా, 20 years తర్వాత కష్టపడితే మాకు ఎమ్మెల్సీ వచ్చింది. కష్టపడితే ఎన్నిసార్లు అక్కడ కొట్లాడితే ఇక్కడ ఎమ్మెల్యే కాగానే మంత్రిని చేసాడు మా ముఖ్యమంత్రి గారు.